నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. నిన్నటి వరకు పార్టీ ఖాళీ అవుతుంది అన్న నోళ్లే ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అని నినదిస్తున్నాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్ పనైపోయింది, కారు షెడ్డుకెళ్ళిపోయింది, గులాబీ జెండా కనుమరుగవుతుంది అని విమర్శించిన వారికి ఈరోజు దిమ్మ తిరిగే సమాధానం దొరికింది. ఇది కేవలం ఎన్నికల గెలుపు కాదు, ఇది ఒక పునరుజ్జీవం. అసెంబ్లీలో దెబ్బతిన్నాం, లోక్సభలో సున్నాకి పడిపోయాం. మీడియా నెరేటివ్స్ కూడా వాటిని చుట్టుముట్టాయి. కానీ వాటన్నిటినీ చీల్చుకుంటూ పడి లేచిన కెరటంలా అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ అసలు సిసలు ప్రతిపక్షం అంటే మేమే అని బీఆర్ఎస్ నిరూపించుకుంది. ఇది ఒక రికవరీ కాదు, ఇది రివైవల్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు ఒక పెద్ద షాక్గానే చూడాలి. ఓవైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతూ భారీ సభలు పెట్టారు. పోలీసు బలం, అధికార యంత్రాంగం, ఆర్థిక శక్తి అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ ప్రజా తీర్పు మాత్రం ఇక్కడ మరోలా ఉంది. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్కు కేవలం 65 స్థానాలకే పరిమితం చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. జాతీయ పార్టీలు పదే పదే వేసిన బి టీం ముద్రను బీఆర్ఎస్ తన లోకల్ సత్తాతో తుడిచిపెట్టేసింది. ఎటువంటి భారీ ప్రచార ఆర్భాటాలు లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడి ఈ ఫలితాలు సాధించగలిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా క్లీన్ స్వీప్ చేసింది. 700 వార్డుల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఆ జిల్లాల పేర్లు వింటేనే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో గడ్డపోతారం, గమ్మడిదల, ఇంద్రేశం, గజ్వేల్. ఇక్కడ బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించగలిగింది. ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వద్దాం. ఉత్తర తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో క్యాతనపల్లి, ఆసిఫాబాద్లో కాగజ్ నగర్, సిరిసిల్లలో తన పట్టేంటో నిరూపించుకోగలిగింది బీఆర్ఎస్. ఇటు దక్షిణ తెలంగాణలో గద్వాల జిల్లా ఐజా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విజయకేతనం ఎగురవేసింది బీఆర్ఎస్. తిరుమలగిరి, దుబ్బాక, ఇబ్రహీంపట్నం, చేరియాల, ఆమన్గల్, తూప్రాన్, ఎల్లంపేట, మూడు చింతలపల్లి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయని చెప్పాలి. ఇది కేవలం సీట్ల గెలుప అనంటే కాదు. ఎందుకు? కేసీఆర్ విజన్ మీద ప్రజలకున్న నమ్మకంగానే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడే ఒక రాజకీయం మొదలైంది. ఇక్కడ అసలైన రాజకీయం కూడా అదే. ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 35 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ మాత్రం లేదు కూడా. ముఖ్యంగా కామారెడ్డి వంటి చోట్ల కూడా పరిస్థితి రసవత్తరంగా మారింది అనంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో కలిసే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది ఎవరు? బీజేపీ లేదా స్వతంత్రులు. ఇక్కడ బీఆర్ఎస్ఏ కింగ్ మేకర్ పాత్ర పోషించబోతోంది. ఆ 30కి పైగా హంగ్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తన వ్యూహాలతో మరిన్ని పీఠాలు గనక దక్కించుకుంటే అది కాంగ్రెస్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేసే అంశమే అవుతుంది. గులాబీ బాస్ ఇచ్చే ఒకే ఒక్క సిగ్నల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పబోతోందనే చెప్పాలి. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ క్యాడర్కు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ బూస్ట్. పార్టీ పనైపోయింది అన్న వాళ్ళందరికీ కూడా ఈ గెలుపు అనేది ఒక నిశ్శబ్దమైన సమాధానం. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూనే, ప్రజాక్షేత్రంలో ఉంటూనే, అధికారం లేకపోయినా సరే ప్రజల గుండెల్లో తమకు చోటు ఉంది అని బీఆర్ఎస్ చాటి చెప్పగలిగింది. రికవరీ దశ దాటిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ రివైవల్ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో అటు అసెంబ్లీలో, ఇటు మున్సిపాలిటీల్లో, రోడ్ల మీద గులాబీ దళం చేసే పోరాటం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. ఇది వాటి మన పొలిటికలీ కరెక్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.